Good morning students. Today class is English ma. English textbook English 1 textbook open cheyandi andaru. English text English 1 textbook open chesi 22 page open cheyandi ma. 22 page lo mem last previous class lo నేర్చుకున్నాం తల్లి second lesson inside and outside. Inside and outside. Inside అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయటి భాగం. ఇన్సైడ్ అంటే లోపలి భాగం, అవుట్ సైడ్ అంటే బయటి భాగం అంటే లోపల బయట. ఈ దీనికి సంబంధించిన లెసన్ నేను నేర్చుకున్నాను కదా. ఇప్పుడు దీనికి చిన్న క్వశ్చన్స్ రెండు ఇచ్చాను నాన్న. ఆ లెసన్స్ నేను రాస్తాను. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ 1 నోట్ బుక్స్ అండ్ నేను రాసే క్వశ్చన్స్ చక్కగా నీట్గా నోట్ చేసుకోండి నాన్న. హార్డ్ వర్డ్స్ మీరు లాస్ట్ క్లాస్లో రాస్తున్నారు కదా, ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. Question and answers. Heading పెట్టండి నాన్న. First question. Does current like bees? How do you know? Does current like bees? How do you know? Current ki bees ante ishtama. Bees ante ఏంటన్నా హనీ బీస్, తేనెటీగలు. ఆ తేనెటీగలు అంటే కరెంట్ ఇష్టమా? How do you know? HOW how ఎలా? Do you know నీకు ఎలా తెలుసు? KNOW know అంటే తెలుసు. KNOW నో అంటే నాన్న తెలుసు. హౌ ఎలా, మీకు ఎలా తెలుసు? కరెంట్ కి హనీ బీస్ అంటే ఇష్టమా, మీకు ఎలా తెలుసు? చెప్పండి, కరెంట్ హనీ బీస్ అంటే ఇష్టమా నాన్న? సే ఎస్ ఆర్ నో. ఎస్ ఇష్టమే. హౌ డు యు నో, మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే బికాస్ దే మేక్ హనీ, అవి హనీ తయారు చేస్తాయి. సో కరెంట్ కి హనీ బీస్ అంటే చాలా ఇష్టం. రైట్ డౌన్. డస్ కరెంట్ లైక్ bees? Yes. Does current like bees? Yes. How do you know? ఎలా తెలుసు? Because they make honey. Because they make honey. ఎందుకంటే హనీ బీస్ హనీ తయారు చేస్తాయి. ఇక్కడ దే అంటే నాన్న బీస్ అని, బికాస్ బీస్ మేక్ హనీ కూడా రాయొచ్చు. బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాసేటప్పుడు ఏం రాయాలంటే నాన్న అవి దే అని రాయాలి. ఓకేనా? డస్ కరెంట్ లైక్ బీస్? కరెంట్ కి బీస్ అంటే ఇష్టమా? ఎస్. హౌ డు యు నో, ఎలా తెలుసు? బికాస్ ఎందుకంటే దే మేక్ హనీ, అవి హనీని తయారు చేస్తాయి. ఓకేనా? అండ్ బీస్ మేక్ హనీ. బీస్ హనీ బీస్ మేక్ హనీ, హనీని తయారు చేస్తాయి. ఈజ్ హనీ స్వీట్ ఆర్ సాల్టీ? హనీ స్వీట్ గా ఉండిద్దా సాల్టీగా ఉండిద్దా? సెకండ్ వన్. బీస్ మేక్ హనీ. Is honey sweet or salty? Bees make honey. Bees అనే తేనెటీగలు హనీని తయారు చేస్తాయి. Is honey sweet or salty? Sweet గా ఉండిద్దా సాల్టీగా ఉండిద్దమ్మా? హనీ ఈజ్, హనీ తిన్నారంటే ఎప్పుడైనా హనీ ఎలా ఉండిద్ది? స్వీట్ గానా, తీయగా ఉండిద్దా, సాల్టీగా ఉప్పుగా ఉండిద్దా? స్వీట్ గా ఉండిద్ది. సో హనీ ఈజ్ స్వీట్. రైట్ అన్నానా? చాలా నీట్ గా రాయండి. చక్కగా నేను ఎలా రాశానో మీరు కూడా ఫింగర్ గ్యాప్ ఇచ్చి ప్రతి వర్డ్ అప్ లెటర్ డౌన్ లెటర్ చూసి రాయండి నాన్న. ఓకేనా? అప్ లెటర్ డౌన్ లెటర్ ఎల్ అప్ రాయాలన్న, కే కూడా అప్ రాయాలి, బి ఇలా అప్ లైన్ పెద్దది ఇలా లైన్ గీసి
చక్కగా మీరు 4 రూల్లో రాస్తారు కదా, నీట్ గా చక్కగా రాయండి. HOW హౌ, డి మళ్ళీ పైకి, వై వచ్చేసరికి మళ్ళీ కింద రాయాలన్న మీరు చక్కగా ప్రతి లెటర్ కూడా చూసి నీట్ గా వాట్ టు వాట్ ఫింగర్ గ్యాప్ ఇచ్చి నీట్ గా రాయండి. ఫస్ట్ నోట్బుక్ లో నోట్ చేసుకున్నానా? ఓకే, క్వశ్చన్స్ నోట్ చేసుకున్నారు కదా? మిస్ నేను ఒకసారి ఓరల్ చెప్తాను, అప్పుడు మీరు కూడా ఓరల్ చెప్పండి. Does current like this? How do you know? Yes. Y E S. Yes. Because B E C A U S E. Because T H E Y they. Because they. M A K E में H O N E Y honey. M A K E में H O N E Y honey. Make honey. Yes. Because they make honey. Does current like bees? How do you know? Current కి bees అంటే ఇష్టమా మీకు ఎలా తెలుసు? Yes, ఇష్టమే. Because they make honey. ఎందుకంటే అవి హనీ తయారు చేస్తాయి. సో అవి హనీ ఇస్తాయి కాబట్టి కరెంట్ ఇష్టపడ్డాడు bees ని. Yes, because they make honey. Because B E C A U S E. Because honey, H O N E Y honey. Yes, because they make honey. And next one, bees make honey. Is honey sweet or salty? Bees make make అంటే తయారు చేయడం నానా. honey bees make తయారు చేస్తాయి హనీని. honey bees హనీని తయారు చేస్తాయి. Is honey sweet or salty? honey sweet గా ఉంటుందా salty గా ఉంటుందా? honey is sweet. H O N E Y. honey H O N E Y. honey is honey is SWEET. 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 Honey is sweet. Honey is sweet. ఈ 2 క్వశ్చన్స్ చక్కగా రాసుకొని నోట్ చేసుకున్నారు కదా? ఈ చక్కగా చదవండి. అండ్ నెక్స్ట్ వన్, ఓపెన్ ద 24th పేజ్. 24th పేజ్ లో కొన్ని వర్డ్స్ నేను రాస్తున్నాను, నోట్ చేసుకున్న వర్డ్స్ కూడా. నేను మార్కెట్ వెళ్ళాను. మార్కెట్ వెళ్ళి తను ఏమేమి బై చేశాడు చూడండి అన్న. సమ్ స్వీట్స్, కొన్ని చాక్లెట్స్, అండ్ ఏ టాయ్, ఒక టాయ్, అండ్ ఏ బాల్, 3 బనానాస్, బుక్స్ అండ్ ఆరెంజెస్. ఇవన్నీ తను బై చేశాడు. ఓకే, ఈ వర్డ్స్ అన్ని మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా? ఓకే, ఐ విల్ సే ద వర్డ్ SOME some. SOME some. SWEETS sweets. SWEETS sweets.
చెప్తున్నాను. ఒకసారి మీరు చూడండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకున్నానా? Look at each group of words which ones is different. Say why it is different. అది ఎందుకు డిఫరెంట్ గా ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు నాన్న. ఫస్ట్ మీకు ఆ పిక్చర్స్ లో 4 పిక్చర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లైన్ లో 4 పిక్చర్స్ ఇచ్చాడు కదా చూడండి. ఆ 4 పిక్చర్స్ లో ఒక పిక్చర్ మనకి డిఫరెంట్ గా ఉందండి. ఆ పిక్చర్స్ కంటే డిఫరెంట్ గా ఉంది. ఆ పిక్చర్ ఏదో మనం రౌండ్ అప్ చేయాలి. ఓకేనా నాన్న? ఫస్ట్ లైన్ టేబుల్ అండ్ నెక్స్ట్ కార్, బెడ్, చైర్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చి కార్ అనే దానికి అండర్లైన్ చేశాడు నాన్న. అంటే ఈ 3 వర్డ్స్ వచ్చేసి, ఈ 3 థింగ్స్ వచ్చేసి ఇది టేబుల్ అండ్ బెడ్, చైర్. ఈ 3 వుడ్తో తయారు చేసిండు అన్న, చెక్కతో తయారు చేసినవి ఇవన్నీ. బట్ ఇది వచ్చేసరికి వెహికల్. సో ఇది ఆర్ట్ గా ఉంది కాబట్టి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీన్ని సర్కిల్ చేశారు. అండ్ నెక్స్ట్ కింద చూడండి, బన్, BUN బన్, BAG బ్యాగ్, BOX బాక్స్, BOTTLE బాటిల్. ఈ 4 లో వచ్చేసి మీరు బ్యాగ్ స్కూల్ కి తీసుకెళ్తారు కదా. అండ్ నెక్స్ట్ బాక్స్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తాం. అండ్ బాటిల్, ఈ 3 వచ్చేసి మేము స్కూల్ తీసుకెళ్లే థింగ్స్ నాన్న. బట్ బన్ వచ్చేసి ఇవన్నీ, ఈ 3 వచ్చేసి థింగ్స్. బట్ ఇది వచ్చేసి ఒక ఫుడ్ ఐటమ్. సో దీనికి రౌండ్ అప్ చేసేయండి. BUN బన్ అని ఉంది కదా నాన్న, సో దానికి మీరు రౌండ్ అప్ చేసేయండి. అండ్ goat, cow, tree and horse. 4 words లో goat, cow, horse ఈ 3 వచ్చేసి యానిమల్స్. బట్ ఈ ట్రీ వచ్చేసి ట్రీ యానిమల్ అన్నా కాదు కదా. సో ఈ 3 కంటే కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. సో సర్కిల్ చేసేయండి. అండ్ ఇవి నేను ఒకసారి మీకు బోర్డు మీద రాస్తాను, మీరు నోట్ చేసుకున్నానా? Table, car, bed, chair, car. And second one, bun, bag, box, bottle. Third one, goat, cow, tree, house, tree. ఓకే, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో నోట్ చేసుకున్నారు కదా నాన్న. సో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఒకసారి నోట్ బుక్ లో రాసుకొని నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి 25th పేజ్ ఓపెన్ చేయండి అన్న. ఇక్కడ కొన్ని మీకు 6 పిక్చర్స్ ఇచ్చాడు అండ్ దీనికి సంబంధించిన నేమ్స్ పైన ఇచ్చాడు. ప్లేట్, గ్లాస్, బెల్ట్, కోమ్, సోప్ అండ్ బ్రూమ్. ఈ వర్డ్స్ ఈ పిక్చర్స్ లో దేనికి మ్యాచ్ అయితే అది రాయాలన్న. ఫస్ట్ పిక్చర్ ఏంటన్నా, బెల్ట్. రైట్ అండ్ ఆల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ నాన్న. టెక్స్ట్ బుక్ లో నోట్ చేసుకోండి. BELT, belt. First picture is belt. And what is the second picture? Soap. SOAP, soap. And third one, plate. Comb, broom,
గ్లాస్. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మాత్రమే టెక్స్ట్ బుక్ లో రాసుకున్నాను ఈ వర్డ్స్. అండ్ నెక్స్ట్ 26th పేజ్ ఓపెన్ చేయండి. 26th పేజ్. ఒక చిన్న మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి అన్న. fill in the blanks as shown. అండ్ ఒక వాటికి సింగులర్ వాటికి ఏస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్. బాయ్ అంటే ఒక బాయ్, ఒకళ్ళే ఉంటే ఏ బాయ్. అదే బాయ్స్ ఎక్కువ మంది ఉంటే BOYS ఎస్ అనే లెటర్ యాడ్ చేయాలన్న. అప్పుడు బాయ్స్ ఎక్కువ మంది అవుతారు. ఓకేనా? అలానే ఏ కేక్. కేక్ అంటే ఒక కేక్, కేక్ ఒకటే ఉంటే కేక్. అవి ఎక్కువ ఉంటే కేక్స్. వన్ టాయ్, టాయ్స్ ఎక్కువ ఉంటే టాయ్స్. అలా సింగులర్ ప్లూరల్ కి చిన్న మ్యాచింగ్ ఇచ్చాడు. ఆ మ్యాచింగ్ నేను బోర్డు మీద రాస్తాను, మీరు నోట్ చేసుకున్నారా? Make words. A boy, a cake, a kite. So a boy, a cake, a kite అనేది ఒకటేనా? బాయ్ ఒక బాయ్ ఉన్నాడు, కేక్ ఒకటే ఉంది, కైట్ ఒకటే ఉంది. సో వీటిని ప్లూరల్ ఎక్కువ ఉన్నాయి. 2 3 4 5 ఒక 1 కంటే కూడా ఇంకా మోర్ గా ఉండేదన్న. అప్పుడు దానికి ఎస్ అనేది యాడ్ చేయాలి. బాయ్స్, కేక్స్, kites. And next bells, birds. birds అంటే bells గంటలు అండ్ birds పక్షులు చాలా ఎక్కువగా ఉన్నాయి, మోర్ దెన్. సో ఎస్ అనే వర్డ్ యాడ్ చేశాడు. అదే ఒకటే ఉంటే ఆ ఎస్ తీసేసి వర్డ్ రాయనా. ఏ bell, ఏ bird. సో సింగులర్ గా ఉంటే ఏ అనేది యాడ్ అయింది నాన్న. అండ్ ప్లూరల్ గా ఉంటే పక్కన ఏ అనేది ఉండదు, సైడ్ వచ్చేసి ఎస్ అనేది యాడ్ అయింది. ఓకేనా? ఏ బాయ్, బాయ్స్, ఏ కేక్, కేక్స్, ఏ కైట్, కైట్స్, ఏ బెల్, బెల్స్, ఏ బర్డ్, బర్డ్స్. ఓకే, write down in your notebooks. ఓకే, నోట్ చేస్తున్నారు కదా నాన్న. సో టుడే వాస్ 2 క్వశ్చన్స్ చెప్పాను కదా, 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ వర్డ్స్, వర్డ్స్ అండ్ మ్యాచింగ్. సారీ, ఈ హార్డ్ వర్డ్స్ కూడా రండి నాన్న. అండ్ ఎస్ వర్డ్స్. Read and write 2 times. నేను ఫస్ట్ మీకు 2 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ 2 క్వశ్చన్స్ తర్వాత కొన్ని హార్డ్ వర్డ్స్ చెప్పాను కదా, ఆ హార్డ్ వర్డ్స్ అండ్ ఈ ఎస్ యాడ్ చేసే వర్డ్స్, ఈ 3 కూడా మీరు 2 టైమ్స్ హోంవర్క్ రాయండి. చక్కగా నీట్ గా
ఓకే థ్యాంక్ యూ.